ఈ జూన్‌లో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజుల కోసం, అదేవిధంగా రైతులు వ్యవసాయ పంట పెట్టుబడి కోసం, మరికొందరు తమ కుటుంబ అవసరాల నిమిత్తమై తమ వద్ద ఉన్నటువంటి గోల్డ్‌ని బ్యాంకులో పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటారు. మరికొందరు క్రాప్ లోన్ తీసుకుంటారు. మరికొందరు వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటారు. వాటన్నిటిలో ఏది చూసినా కూడక మినిమమ్ 15% నుంచి 24% వరకు మనకు వడ్డీ పడుతుంది. అదే ఎల్ఐసిలో పాలసీ పైన కేవలం 9% ఇంట్రెస్ట్‌తో లోను అవైలబిలిటీ ఉంటుంది. ఎల్ఐసిలో లోన్ తీసుకొనుటకు ఎటువంటి సిబిల్ స్కోర్ అవసరం లేదు. బ్యాంక్ స్టేట్మెంట్ అక్కర్లేదు. ప్రతి నెల ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. కేవలం 6 నెలలకు ఒకసారి వడ్డీ మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్‌గా చూడండి, ఒక వ్యక్తి 3 లక్షలు బయట లోన్ తీసుకున్నాడంటే గనక మినిమమ్ 15% ఇంట్రెస్ట్‌తో అతడు ప్రతి నెల 6,000 ఈఎంఐ చెల్లించాలి. కానీ అదే 3 లక్షలు ఎల్ఐసిలో తీసుకుంటే 6 నెలలకు ఒకసారి 15,000 వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. మీరు కొంతమంది ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి లోన్ కావాలని అడిగినప్పుడు వాళ్ళు లోన్ అప్లై చేయకుండా పాలసీని సరెండర్ చేయించేదానికి ఎక్కువ మీకు ప్రేరేపణ కలిగిస్తారు. పాలసీని సరెండర్ చేయకోకుండా మీ అవసరం నిమిత్తమై లోన్ తీసుకున్నట్లయితే గనక మీ యొక్క పాలసీ అనేది ఆగిపోదు. మీరు సరెండర్ చేపిస్తే గనక మీ పాలసీ అన్ని సేవలను పూర్తిగా రద్దు చేయబడతాయి. కాబట్టి మీరు పాలసీని సరెండర్ చేపియకోకుండా లోన్‌కి అప్లై చేసినట్లయితే గనక మీపై ఇన్సూరెన్స్ ఉంటుంది. మీకు పాలసీ యొక్క పూర్తి బెనిఫిట్లు అందుబాటులో ఉంటాయి. మీరు ఎల్ఐసి పాలసీ ద్వారా అయితే కామెంట్‌లో నాకు లోన్ అని మెన్షన్ చేయండి, లేదా వాట్సాప్‌లో హాయ్ అని టైప్ చేయండి. మీ యొక్క పాలసీపై లోన్ ఎంత అవైలబిలిటీ ఉందనేది నేను మీకు తెలియపరుస్తాను. మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎల్ఐసి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ సర్వీస్ అవసరం ఉన్నా కూడక నాకు కాల్ చేయండి. నేను మీకు వెంటనే స్పందిస్తాను.